పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయమందు నీ సహాయం కోరుతున్నాం ప్రభా. నీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించుకున్నారు ప్రభా. ఈ సంఘము మీది ప్రభా. సంఘంలో ప్రతి అవయవం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పురికొల్పుకోవాలి ప్రభా. నీ సంఘము క్షేమాభివృద్ధి చెందడం నీ చిత్తం ప్రభా. సంఘం ఆరోగ్యకరంగా ఉండటం, సంఘము దినదినము నీలో ఎదగటం ప్రభా నీకు ఇష్టమైనటువంటి కార్యం. మరి నువ్వు నీ సంఘము ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నావో ఆ రకంగా ఉండటానికి మేము కట్టబడటానికి ప్రభా ఈ యొక్క వర్చువల్ మీటింగ్స్ ప్రభా వర్చువల్ గా నేర్చుకుంటున్న అంశాలు మాకు దోహదం చేసేలాగా మేము సమృద్ధిగా స్పష్టముగా వినియోగించుకొనుటకు ఉపయోగించుకుంటకు ఈ సమయాన్ని ప్రత్యేకపరిచినందుకు స్తోత్రాలు. దీన్ని ఆశీర్వదించండి. మా అందరి జీవితాలలో ప్రభా మరి కాస్త పరిపక్వతలకు వెళ్లే విధంగా ఈ సమయాన్ని వాడుకోమని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సో దేవునామానికి మహిమ కలుగును గాకండి. సో మనం చాలా విషయాలు విన్నాము, చాలా సంతోషం. స్త్రీ మరియు ప్రేమ పంచుకున్న విషయాలు అనేటువంటి దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఎందుకు యాక్టివ్ గా ఉండాలి? మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో మనము చూసాం. ఎందుకు యాక్టివ్ గా ఉండాలి అనే దానికి ఈరోజు మరలా మనం ఈ సహవాసం ప్రారంభించుకోవడానికి లేదా ఆన్లైన్ లో కనీసం వర్చువల్ గానైనా మనం ఒకరినొకరు బలపరచుకోవాలనేటువంటి సదుద్దేశం మనం ఎందుకు కలిగి ఉన్నాం. సో నేను మీకు ఒక కొటేషన్ పెట్టాను, చూసారా మీ ఫెలోషిప్ లో? ఇంకా ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ కోట్ మీకు పెట్టాను. ఏముందండి? ద వరల్డ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై దోస్ హూ డూ ఎవిల్, బట్ బై దోస్ హూ వాచ్ దెమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ప్రపంచం అంట చెడు చేసే వారి వలన నాశనం అవ్వదంట. ప్రపంచము చెడు చేసే వారి వలన నాశనం అవ్వదు. ఆ చెడు చేస్తున్న వారిని చూస్తూ కూడా ఏమి చేయకుండా కాముగా ఉంటారు చూసిన వాటి వల్ల ఎవరైతే మౌనం వహిస్తారో అలాంటి వాళ్ళని ప్రమాదం. సో కాబట్టి మళ్ళీ సహవాసం లేకపోతే మళ్ళీ అందరూ మౌనంగా అయిపోతారు. ఎక్కడోళ్ళు అక్కడ కావు అయిపోరు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అది మంచిది కాదు. సో కాబట్టి మనం అందరం మళ్ళీ యాక్టివ్ గా ఉండాలి. సమాజంలో, క్రైస్తవ సంఘంలో ముఖ్యంగా మన స్థానికంగా మనకున్న సమస్యలను మనం పరిష్కరించుకోవాలి, మనం పురికొల్పుకోవాలి. తప్పు జరగకుండా, పాపం జరగకుండా చూసుకోవాల్సినటువంటి, అసత్యం వైపు వెళ్లకుండా సత్యం వైపు మళ్లించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఇవన్నీ మళ్ళీ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఒకరినొకరు ఒకరినొకరు ఏం చేసుకోవాలా? బైబిల్ బోధ యొక్క ఉద్దేశం మన అందరికి తెలుసు. ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగించుకొనుట మనం చూశాము. ఏం చేయాలండి? క్షేమాభివృద్ధిని కలిగించుకొనుట. సంఘం యొక్క ప్రాథమికమైన ఉద్దేశం నేను మీకు, మీరు నాకు, మనమందరం కలిసి ఒకరికొకరికి క్షేమాభివృద్ధి కలిగించుకోవడం, మేలు చేసుకోవడం అనేది ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి అంశం. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైనటువంటి మనము, యేసుక్రీస్తునందు విశ్వసించిన మనం అందరం కూడాము సో ఏం చేయాలి? ఒకరినొకరం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కలిగించుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ క్షేమాభివృద్ధిని ఎలా సాధించాలనేది ఈరోజు మీకు ఒక 7 పాయింట్లలో నేను చెప్పి త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. ABCDEFG వరకు మనం చూద్దాం ఈరోజు. సో ఏంటి ఒకరినొకరు క్షేమాభివృద్ధి చేసుకోవడం అంటే? ఎలా చేసుకోగలుగుతాం? పురికొల్పుకోవడం అంటే, లేకపోతే ఎడిఫై చేసుకోవడం, లేకపోతే మేలు కలిగించుకోవడం అనేది ఎలా చేస్తాం? లేఖనాలు చెప్తున్నాయి. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16లో కానీ, లేకపోతే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో కానీ, హెబ్రీ 10:24-25లో రకరకాల లేఖనాల సందర్భాలు గమనించినప్పుడు, లేదా రోమిలకు రాసిన పత్రిక మనం 15వ అధ్యాయంలో చూసినా, లేకపోతే 14వ అధ్యాయంలో చూసినా కూడా మనం క్షేమాభివృద్ధి గురించినటువంటి అనేకమైనటువంటి అంశాలు మనం చూస్తాం. సో ఎనిహో ఏదేమైనప్పటికీ మనము మన వలన ఇతరులకి మేలు కలుగుతుందా లేదా, మనం చేసేటువంటి కార్యాల వల్ల, మనం చేసేటువంటి పనుల వలన మన తోటి సహోదరులకి మనము ఎంత మేలు కలిగిస్తున్నాం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అండి. కాబట్టి మనం అది ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. నెంబర్ 1 అడ్మానిష్ అండ్ అఫెక్షనేట్. సో
క్రైస్తవులైన మనము ఒక వ్యక్తికి ఎలా క్షేమాభివృద్ధి కలిగించుకోగలుగుతాము అని అంటే, మీరు కొలస్సీ 3:16, మొదటి తెస్సలోనిక 5:14, మరి రోమ పత్రిక 12వ అధ్యాయం 10 వచనాల్లో మనం చూస్తా ఉన్నాము. ఈ 3 లేఖనాల ప్రకారం ఏంటిదంట? హెచ్చరించుట మరియు అనురాగము కలిగి ఉండాలి. అంటే నేను ఈ రెండిటికి ఎందుకు కలుపుతున్నాను అనంటే, కొన్నిసార్లు మనం హెచ్చరిస్తాం గాని అనురాగాన్ని కలిగి ఉండం. కొంతమంది అనురాగాన్ని కలిగి ఉంటారు గాని హెచ్చరించరు. అందుకే రెండిటిని నేను 2 చేయాలి. ఒకటే చేస్తే సరైనది కాదు అనే దాని కోసం నేను రెండిటిని కలుపుతున్నాను. మరియు అనే రెండిటిని నేను 2 పాయింట్స్ చెప్తాను. అంటే దాదాపు మనం చూసే 7 పాయింట్లలో 14 ఉంటాయి టోటల్‌గా. మనం చూసే 7 పాయింట్స్ ఉంటాయి గానీ విషయాలు 14 ఉంటాయి. అడ్మానిష్ అండ్ అఫెక్షనేట్. అడ్మానిష్ అనే పదాన్ని మనం చూసినట్లయితే హెచ్చరించుట అనేటువంటి అర్థాన్ని చూస్తాం. అఫెక్షనేట్ అనేది మనందరికి తెలుసు, అనురాగము కలిగి ఉండుట. చూడండి, ఈ 2 మాటలని మనము క్షుణ్ణంగా ధ్యానం చేసినట్లయితే, పరిశీలించినట్లయితే బైబిల్‌లో పదే పదే ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అనే మాటను మనం రిపీట్‌లో చూస్తాం. హెచ్చరించుకోవడం అంటే మందలించడం. తప్పు చేస్తున్నప్పుడు నీ సహోదరుడు, నీ సహోదరి నీ కళ్ళ ముందు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు గూడా మౌనంగా ఉండడం సరైనది కాదు. ఇంతకుముందే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కొటేషన్ అందుకే గుర్తు చేశాను. నీ సహోదరుడు, నీ సహోదరి, నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి, నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులు, మనం ఒక సంఘంగా కూడుకపోయినా మనం కలుసుకుంటున్నాము. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి నీ కళ్ళ ముందు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? ఒకవేళ పొరపాటు చేస్తే నువ్వేం చేస్తావు? నీ కళ్ళ ముందే వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తే నువ్వేం చేస్తావు? లేదా వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడనుకో, మీరేం చేస్తారండి? నిజంగా హెచ్చరిస్తారా? బ్రదర్ తప్పండి, అన్నగారు తప్పండి, తమ్ముడు అది తప్పు, అలా ఆలోచించకూడదు, అది రైట్ కాదు అని మీరు ఎప్పుడైనా కనీసం మందలిస్తారా? ఒకరినొకడు మందలించుకునేటువంటి ఆ ఇంటిమసీ లేదా మందలించుకునేటువంటి ఆ సహవాసం ఇక్కడున్న మనందరి మధ్యలో ఉంది. ఉందండి? సో, మనందరి మధ్యలో ఒక తప్పు చేసినప్పుడు, ఒక వాక్య వ్యతిరేకమైన ఆలోచన కలిగినప్పుడు హెచ్చరించుకునే, మందలించుకునేటువంటి ఆ రిలేషన్‌షిప్ సంబంధం అనేది మనకు క్రీస్తులో ఏర్పరచబడింది. మరి మనం ఏం చేస్తాం? ఒకవేళ నీ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి. నీ భార్య అనుకో, లేకపోతే నీ భర్తే అనుకో, నీ పిల్లలే అనుకో, మీ తల్లిదండ్రులే అనుకో, దేవునికి విరోధమైన, వాక్యానికి వ్యతిరేకమైన, క్షేమాభివృద్ధి కలిగించినటువంటి మరొక జ్ఞానానికి, మరొక ఆలోచనకి, మరొక విధానానికి ఒకవేళ వాళ్ళు ట్యూన్ అవుతా ఉంటే మీరేం చేస్తారు? మందలిస్తున్నారా నిజంగా? మందలిస్తున్నారా? ఒకరినొకడు హెచ్చరిస్తున్నాడా? మీలో కొంతమంది మందలిస్తూ ఉండొచ్చు, హెచ్చరిస్తూ ఉండొచ్చు, సంతోషం కలిగించే విషయం. అయితే ఆ మందలింపులో గాని, ఆ హెచ్చరింపులో గాని నిజంగా మీకు అనురాగాన్ని ప్రదర్శించగలుగుతున్నారా? మీ ప్రేమ, మీ అఫెక్షన్, నేనిలా ఎందుకు చేస్తున్నా అంటే నేను నీ మీద ప్రేమతో చేస్తున్నాను. నీ హెచ్చరికలో, నీ మందలింపులో ఒక అనురాగం కూడా కలిసి ఉండాలి. ప్రేమ అనేది కలిసి ఉండాలి. ఒకవేళ అవి లేకపోయినట్లయితే నీ హెచ్చరికకంత విలువుండదు. నీ మందలింపుకంత గౌరవం ఉండదు అనే విషయాన్ని గూడా మీరు గ్రహించాల. ఎందుకంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు హెచ్చరించకుండా ఉండలేం. ఇంతకుముందే అన్నాడు గదా! తండ్రి ఖచ్చితంగా తన పిల్లల్ని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఎలాగైతే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, మంచి దారికి తీసుకొస్తాడాయన. మన సహోదరులను ప్రేమించినట్లయితే మనం గూడా అదే చేయాలి గదా! కొలస్సీ 3:16 ఏమని చెప్తుందండి? నేను గంటలు గంటలు ప్రసంగం జేసి, గంటలు గంటలు వాక్యోపదేశం జేసి పని చేయమని చెప్పట్లేదు. అలా అని జెప్పేసి లేఖనాల్లో గూడా అలా లేదేమి. మీరు ఇక్కడ చూపబడిన లేఖనాల్లో కొలస్సీ 3:16 మీరు చూసినట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోను, కీర్తనలతోనూ ఒకరినొకడు హెచ్చరించుకోవాలనేటువంటి మాటను మనం చూస్తాం. నేను అందరికీ అన్ని విధాలుగా ఒకే విధంగా నేను మందలించలేను. అందరిని ఒకే విధానంగా నేను గద్దించలేను. సో, కొన్నిసార్లు ఒక పాట రూపకంగానో, ఒక పద్య రూపకంగానో, ఒక కీర్తన రూపకంగానో, లేకపోతే ఒక కవిత రూపకంగానో, లేదా ఒక చిన్న కొటేషన్ రూపకంగానో, మనం ఒక వ్యక్తిని హెచ్చరించుకోవడానికి, మందలించుకోవడానికి మనము ప్రయత్నం చేయొచ్చు. నువ్వు డైరెక్ట్‌గా కొన్నిసార్లు చెప్పలేం. డైరెక్ట్‌గా చెప్పలేని అవకాశం ఉంటే ఇండైరెక్ట్‌గానన్నా మీరు హెచ్చరించాలి. ఇండైరెక్ట్‌గానన్నా వాళ్ళకి తెలిసేలా చేయాలి. మందలింపు అనేది చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకనంటే నీ సహోదరులు హెచ్చరించబడాలి. నీ సహోదరులు గద్దించబడాలి. నీ సహోదరులు మందలించబడాలి. అలాగైతేనే వాళ్ళు తప్పు నుండి తప్పుకోగలుగుతారు. అప్పుడది నీకు క్షేమం. నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటానండి. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ అందరూ లోక సంబంధమైన వ్యక్తులయ్యారనుకోండి, నిజం చెప్పండి, నాకు మంచిదా? చెడ్డదా? మీరే చెప్పండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లోక సంబంధులయ్యారనుకోండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా?
లేకపోతే శాపకరంగా ఉంటుందా? హలో అండి. మీ చుట్టూన్న వాళ్ళు ఎవ్వరు స్పిరిచువల్ గా లేరు. మీ చుట్టూన్న వాళ్ళు ఎవరు ఆధ్యాత్మికంగా ఆలోచించట్లేదు. మీ చుట్టూన్న వారు ఎవరు కూడా దైవికంగా ఉండట్లేదు అనుకోండి. దానివల్ల మీకు శాపమా, ఆశీర్వాదమా? శాపకరంగానే ఉంటుంది. శాపమే అన్న. సో దానివల్ల మీరు మేలు పొందుతారా, నష్టపోతారా? ఖచ్చితంగా నష్టమే పోతాం. అవునా అండి? కాబట్టి మనం ఎందుకు ఈ బోధ చేస్తున్నప్పుడు నా చుట్టూన్న వాళ్ళని ఎందుకు నేను సరి చేసుకోవాలనుకుంటున్నానంటే, నా చుట్టూన్న వాళ్ళు ఎంత బాగుంటే నాకు అంత మేలు. అంతే కదండి? నా చుట్టూన్న వాళ్ళు నన్ను పొగిడే వాళ్ళు కాకూడదు. నా చుట్టూన్న వాళ్ళు మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తులు కావాలి. నా చుట్టూన్న వాళ్ళు ఎంత దైవికంగా ఉంటే, ఎంత ఉన్నతంగా ఉంటే, ఎంత స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగి ఉంటే నాకు అంత మేలు. నా చుట్టూ ఎంత బలహీనలు ఉంటే అది నాకు అంత ఇబ్బంది. వాస్తవం చెప్పాలి అంటే నేను వాళ్ళని సహిస్తూనే ఉండాలి. లైఫ్ జీవితాంతం బలహీనలను సహిస్తుండే. ఓకే, అది ఒకవైపు చేస్తాం. ఇది మీ గురించి మాట్లాడుతున్నాను. మీ గురించి మాట్లాడుతున్నాను. మీ చుట్టూన్న వాళ్ళు మీకు మీ చుట్టూన్న వాళ్ళని మీరు ఎంత ఆధ్యాత్మికంగా మలుచుకుంటే మీ జీవితం అంత అద్భుతంగా ఉంటది. అంతేగాని మీరు ఒంటరిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది మీ చుట్టూన్న వాళ్ళని కొద్ది మందినన్నా వాక్యానుసారంగా మీరు మలుచుకోకపోయినట్లయితే మీరు ఒంటరి వాళ్ళు అవుతారు ఫైనల్ గా. అవునా కదండి? మీలో చాలా మంది ఒంటరితనాన్ని కూడా అనుభవిస్తుండొచ్చు, ఆధ్యాత్మికంగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకు ఫీల్ అవ్వాలండి? ఎందుకు ఒంటరితనం అనుభవించాలా? బైబిల్ ఏమన్నా అలా చెప్తుందా? మనల్ని ఒకరినొకరు కాపాడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకున్నప్పుడు ఆ అద్భుతమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు. అందుకే ఒక నీడలో ఒకడు ఎలా చూడంటే ఆప్యాయతను చూపించాలి, ఒక నీడ ఒకడు అనురాగం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఒకసారి మొదటి తెస్సలోనిక 5:14 కూడా చూడండి. ఒకసారి 5:14 ఎవరన్నా చదవగలిగితే సంతోషం. రోమా 12:10 మాత్రం ఖచ్చితంగా ఆ ప్రేమ విషయంలో ఒకనొకడు అనురాగం కలిగిన వారై ఉండాలనే విషయాన్ని అక్కడ నొక్కి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అది కూడా పరిచర్య సందర్భంలోనే 12వ అధ్యాయం మొత్తం కూడా వరాలకు సంబంధించినటువంటి అంశమే అక్కడ మనం చూస్తాం. అయితే వరాలను ఎలా వినియోగించాలి, సో ఆ వరాలు కలుగుతున్నప్పుడు అనురాగాన్ని కూడా ప్రదర్శించాలనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఓకే, మొదటి తెస్సలోనిక 5:14 ఒక్కసారి గమనించండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెప్పిన వారిని. చాలు ప్రేమ. ఏమన్నాడు అక్కడ? బుద్ధి చెప్పుడి, అడ్మాని చేయమంటున్నాడు. ఎవరైతే అక్రమంగా నడుచుకుంటారో వారిని బుద్ధి చెప్పాలి. సంఘంలో ఎవరైతే అక్రమంగా ఉంటారో వాళ్ళు బుద్ధి చెప్పాలి. పని పాట లేకుండా తిరుగుతారో అలాంటి వారిని హెచ్చరించాలి. ఎవరైతే ఇతర విషయంలో తలదూరుస్తారో, ఏ పని చేయకుండా పక్కవారి పనులలో ఊకే తలదూరుస్తారో అలాంటి వారిని హెచ్చరించాలి. ఎవరైతే ఏ పని లేకుండా ఇతరుల విషయంలో తలదూరుస్తూ ఫ్రీ భోజనం చేస్తున్నారో అలా ఫ్రీ భోజనం చేయకూడదని హెచ్చరించాలి. అవునా అండి? అవునా కదా? సో అంటే ఈ రోజు మనము చాలా మంది ఏమంటారు, ఈజీ లైఫ్ ను అలవాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి కష్టం చేయకుండా, ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా కొంతమంది ఈజీ లైఫ్ ను కూడా అలవాటు చేసుకున్న వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉంటారు. మరి వాళ్ళని ఏం చేయాలో చూస్తూ అడిగినప్పుడు వాళ్ళు డబ్బులు సహాయం చేయాలా, మందులించి వాళ్ళని సరిదిద్దుకునేలా చేయాలా? హలో అండి, ఏం చేయమంటారు? సో ఇక్కడ ఇదే తెస్సలోనిక పత్రికలో మనం 2వ పత్రికలో కూడా చూస్తాం. అక్రంగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఏ పని పాట లేకుండా ఊరికే ఖాళీగా ఉండి పక్క వాళ్ళ జోలికి వెళ్ళడం, ఫ్రీ భోజనం చేయడం, ఇది అక్రమం. మరి అలాంటి అక్రమార్కులు మన మధ్యలో చాలా మంది ఉంటారు. కొన్నిసార్లు ఏ పని పాట లేకుండా ఇతరుల మీద ఏమంటారు, పారాసైట్స్ అంటారు. తెలుసు కదా పారాసైట్స్ అంటే? తెలుసా అండి? పరాన్న జీవులు. అవునా? అంటే ఎల్లప్పుడు ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కూడా మన సంఘంలో ఉంటారు, లేకపోతే మన చుట్టూరా ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని పెంచి పోషించాలా, గద్దించాలా? హలో, మాట్లాడరేంటండి? బుద్ధి చెప్పాలన్నా. బుద్ధి చెప్పాలి, పని చేసుకోమని చెప్పాలా? ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేము అలా చెప్తాం. చాలా మందికి నచ్చదు అది. పని చేసుకోమని చెప్పడం, కష్టపడమని చెప్పడం, లేకపోతే హార్డ్ వర్క్ చేసుకోమని చెప్పడం నచ్చదు. కానీ బైబిల్ అలాగే చేయమని చెప్తుంది, అలాగే మనం చేయాల్సి వస్తుంది. సో ఒక్క విషయం కాదు, చాలా విషయాలలో ఒకరినొకరు హెచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. రెండోది బియర్ అండ్ బిల్డ్. బేర్ అండ్ బిల్డ్ అంటే భరించండి మరియు నిర్మించుకోండి. ఒకరినొకడు భరించుకోండి. ఏ విషయంలో భరించుకోవాలా?
ఒకని భారములు ఒకడు భరించుకోవాలి, ఒకని బలహీనతలు ఒకడు భరించుకోవాలి. మీరు గలతిలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ట్రాన్స్లేషన్ లో ఒక బేర్ అనే పదం ఉండదు, కానీ కొన్ని ట్రాన్స్లేషన్ లో మీరు ఆ పదం చూడొచ్చు. చూడండి, గలతి రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 3వ వచనంలో ఉంటుంది. సారీ, 2వ వచనంలో, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏంటుండు? బేర్ ఏ వన్ అనదర్స్ బర్డెన్స్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. ఒకని భారములు ఒకడు భరించాలి. ఏం భారం ఇది తెలుసా మీకు? 1వ వచనం చూస్తే మీకు దాని యొక్క సందర్భం అర్థమవుతుంది. ఏముందట? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుసు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలంట. అవునా? ఏంటి భారములు భరించడం అంటే? ఒకరి బలహీనతలు అర్థం. చెప్పు ప్రేమ్. హలో. అదే అన్న, అంటే శోధింపబడుతున్న వ్యక్తిని మంచి దారికి తీసుకుని రావటం మనం భారంగా, అంటే అదొక బాధ్యతగా తీసుకోవాలి. ఎస్. సో ఆ వ్యక్తి యొక్క బలహీనతను మనం భరించాలి. భరించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని మరల్చడానికి, దేవుని వైపు తిప్పడానికి మనం ప్రయాసపడాలి. సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలని చెప్తున్నాడు. ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ ఎందుకు తీసుకురావాలి? అలా తీసుకొని రాకపోతే నిర్మించడం అనేది జరగదు. ఒకరినొకరు నిర్మించుకోవడం అనేది ఉండదు. బిల్డ్ చేసుకోవాలి ఒకరినొకరం. అవునా? ఇక్కడ ఒకరినొకరు నిర్మించుకోవాలి. 1 తెస్సలోనికీ 5:14 చెప్పినట్టుగా ఇక్కడ కూడా అదే. ఆ 1వ వచనాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఒకరినొకడు కట్టుకోవడం అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీలో ఎవరికైనా డబ్బు మీద వ్యామోహం ఉంది. అయితే మీరు మెల్లమెల్లగా ప్రభులోకి వచ్చి డబ్బు మీద వ్యామోహాన్ని జయిస్తూ అప్పుడే నార్మల్ అవుతున్నారండి. నార్మల్ అవుతున్న టైంలో మీకు మన స్థానిక సంఘములో కొంతమంది వ్యక్తులు చేర్చబడ్డారు. ఆ చేర్చబడినటువంటి వ్యక్తుల లోపల మళ్ళీ అంటే వాళ్ళ లోపల ఆ ధనం పట్ల వ్యామోహము, శోధన భయంకరంగా ఉండి ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పిపోయే ప్రమాదంలో ఉన్నారనుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటే మీకేమవుతుందండి? మీరు ఒకప్పుడు అదే ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి మీరు కూడా అలాగే శోధింపబడే అవకాశం ఉంటుందా? వదిలేసే అవకాశం ఉంటుందా? హలో. మీరు కూడా అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు కదా అక్కడ నుండి. అప్పుడు ఏమవుతుంది? మీకు శోధించే ప్రమాదం ఉంటది కాబట్టి ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఏం చేయాలా? నీకు ప్రాబ్లం అవుతుందని ముందుగా నువ్వు గ్రహించి అలాంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్లకుండా, అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా మంచిగా సాత్వికమైన మనసుతో దారికి తీసుకురావాల్సిన విషయం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మాట్లాడుతుంది కేవలం బలహీనతల గురించి కాదు. మనం 5వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా ఉన్నాయి. అవునండి? కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, మానవులు కల్పించిన పద్ధతులు, లేకపోతే మత సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ డైరెక్ట్ అదే తీసుకుందాం. ఒక మత సంబంధమైన కార్యకలాపం అక్కడ జరుగుతుంది. ఏంటిది అది? సున్నతి తీసుకోవడం కావచ్చు, విశ్రాంతి దినాలు పాటించడం కావచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి యూదా మత సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరలా ఎవరైనా వచ్చి పాటిస్తున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు అలాంటి శోధన ఉంది, నువ్వు వాటిని అప్పుడే జయించావు. మరలా నీకు కూడా అరే నేను కూడా చేస్తాను, నేను కూడా అది పాటిస్తే బాగుంటది అనే ఒక శోధన ఎదుర్కొనే పరిస్థితి నీకు ఎదురైంది అనుకో, అప్పుడు ఏం చేయాలా? నువ్వు అది చేయకూడదు. నీ కళ్ళ ముందున్న సహోదరులను వారు బలహీనుడు కాబట్టి మళ్ళా పాత నిబంధన సంబంధమైన ధర్మశాస్త్రాన్ని అవలంబించాలని చూసినట్లయితే అటు వారిని ఏం చేయాలా? మంచి దారికి తీసుకొని రావాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన విషయానికి వచ్చినప్పుడు మనం కొన్ని ఆచారాలను, వాక్య వ్యతిరేకమైన ఆచారాలను మనం పాటించినప్పుడు మన సంఘంలోకి చేర్చబడిన వాళ్ళు మనల్ని శోధించే అవకాశం ఉంటుందా అండి? మళ్ళీ ఈ పండుగ చేసుకుందాం, ఆ పండుగ చేసుకుందాం, అలా చేసుకోబోతే ఎలా బ్రదర్, మనల్ని ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని మనల్ని శోధించడానికి అప్పుడు ఏం చేయాలి మీరు? మరి బలహీనతలు భరించి మంచి దారికి తీసుకొని రావాలా? వాళ్ళతో ఏకీభవించి వాళ్ళు చేయమన్నది చేయాలా? ఏమంటారు? ఒకవేళ అలా చేసినట్లయితే మనం నిర్మించుకోగలుగుతామా? ఒకరినొకరు కట్టుకోగలుగుతామా? ఒకరినొకరు బిల్డ్ చేసుకోగలుగుతామా? ఒకరినొకరు మేలు కలిగించే దిశ వైపు మనం ప్రయాణించగలుగుతామా అనేది ఇక్కడ ఆలోచించాలా. ఇదొకటి దగ్గర కాదండి. ఇంతకుముందు
స్త్రీ తీసుకున్న మొదటి తిమోతి 4వ అధ్యాయం 11 వచనాల్లో కానీ, లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అసలు సమాజంలో క్రైస్తవ ప్రపంచంలో ఈవెన్ గలతీయులకు రాసిన పత్రిక తీసుకున్న కూడా క్రైస్తవ సంఘములో క్రీస్తుకు వేరుగా అనేకమైనటువంటి విషయాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఆ అనేకమైన విషయాలు ఏంటివి? అవసరమైనవి కాదు, అవి అనవసరమైనవనే పౌలు ఖండించాడు. మరి అలాంటి అనవసరమైన విషయాల్లో నేటి సంఘం కూడా శోధించబడి వాటిని చెయ్యాలనే శోధన ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అలాంటి వారిని మంచి దారికి తీసుకొని వస్తేనే మనం నిలబడగలుగుతాం, వారిని నిలబెట్టగలుగుతాం. కాబట్టి అలా చేసుకున్నప్పుడే నిర్మించబడతామండి. భరించాలి, అలాగే నిర్మించుకోవాలి. మీరు 1 తెస్సలోనికై 5:11 చూడండి. మీకు ఒక అద్భుతమైన మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. గమనించినట్లయితే మీరు చూశారా వచనాన్ని? కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడి. ఒకరినొకడు ఆదరించండి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సారీ, 4:11లో కూడా మనం గమనించవచ్చు. ఓకే, ఒక్కొక్కరు ఆదరించడం, నిర్మించుకోవడం లేదా కట్టుకోవడము. మీరు కొన్ని ట్రాన్స్లేషన్లు మాత్రం నేను చెప్పినటువంటి మాట మీకు అనిపిస్తుంది. సో బిల్డ్ చేసుకుందాం, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగించుకుందాం. అక్కడ క్షేమాభివృద్ధి అనే దగ్గర కూడా బిల్డ్ అనే పదాన్ని మనం చూస్తాం కొన్ని ట్రాన్స్లేషన్ లో. కట్టుకోవాలి, ఒకరినొకరు నిర్మించుకోవాలి అనేటువంటి మాటను మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి మాట అండి. ఈరోజు నేను సరి చేయకపోతే, నా చుట్టూన్న వాళ్ళ బలహీనతలు భరించకపోతే అది నాకు ప్రమాదం అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండు చేయాలి. అందుకే బేర్ అండ్ బిల్డ్ రెండు జరగాలి. నువ్వు కేవలం భరిస్తే సరిపోదు, భరించకుండా బిల్డ్ చేయాలని చూసినా సరిపోదు. అందుకే రెండు విషయాలు మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూడోది కన్ఫెస్ అండ్ కంఫర్ట్. ఏంటిదంట? ఒకని పాపములు ఒకరితో ఒప్పుకోవాలి, మరియు ఒకరినొకడు ఆదరించుకోవాలి. రెండు చేయాలి. నువ్వు పాపాలు ఒప్పుకుంటే సరిపోదు, ఒకరినొకడు ఆదరించుకోవడం కూడా జరగాలి. ఆదరిస్తే సరిపోదు, పాపాలు కూడా తప్పు చేసినప్పుడు ఒకని పాపములు ఒకడు ఒప్పుకోవాల్సి వస్తుంది. మీరు యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఒకని పాపంలో ఒకడు ఒప్పుకోమనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. ఒకడు తప్పు చేసినప్పుడు 5:16లో ఒకని పాపంలో ఒకడు ఒప్పుకుంటేనంట ఒక మంచి విషయం అక్కడ చూస్తా ఉన్నాం. అదేవిధంగా 1 తెస్సలోనికై 4:18, 5:11 మరి 14 వచనంలో ఒకడు ఆదరించుకోవడం అనే మాటలు మనం గమనిస్తాం. ఈ రెండు విషయాలు మనం చూస్తున్నాం. కన్ఫెస్, ఒప్పుకుంటున్నావా సహోదరులారా? మీ బలహీనతలు ఒప్పుకుంటారా? రఘు ఉన్నాడు అనుకో, నాతో మాట్లాడుతూ అన్న నాకు ఈ బలహీనత ఉంది అంటాడు. నేను కూడా చెప్తున్నప్పుడు నేను కూడా ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంటాను అని చెప్పుకుంటాను, శోధించబడతానని చెప్పుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఒకని పాపంలో ఒప్పుకోవచ్చు. ఒప్పుకొని ఏం చేస్తాము? ఓకే, ఈ విషయంలో నేను రఘు విషయంలో ఈ విషయంలో నేను అంటే కోఆపరేట్ గా ఉండాలి, ఆయన ఎంకరేజ్ చేయాలి. లేకపోతే నా విషయంలో అతడు ఎంకరేజ్ గా ఉండాలి, ఈ విషయంలో నన్ను ఆదరించే విధంగా ఉండాలి, నన్ను ప్రోత్సహించే విధంగా ఉండాలి, లేకపోతే నేను ఆ తప్పు చేయకుండా నన్ను జాగ్రత్త చేసే విధంగా ఉండాలి. సో సహోదరులారా, నిజంగా మీ బలహీనతలు కానీ, మీ అపరాధములు కానీ, మీ తప్పిదములు కానీ, మీరు పాపం చేసినాడు ఆ పాపాలు కానీ నిజంగా ఒప్పుకుంటున్నారు ఒకరితో ఒకరు. అది ఎంత మంచి విషయం అండి. అలా ఒప్పుకోవడం అంటే మళ్లించడం అండి. ఒక వ్యక్తిని మన పాపం నుండి మళ్లించగలుగుతాం అప్పుడే. ఒప్పుకుంటేనే కదా, తెలిస్తేనే కదా. నీ సహోదరికి నీ బలహీనత తెలిస్తేనే కదా నేను సరి చేయగలుగుతుంది, నీ పాపం నుంచి మళ్లించగలుగుతాడు. ఒకవేళ నువ్వు సీక్రెట్ గా జీవిస్తూ నీ లోపల ఉన్నది ఏంటో నీకు తెలియనప్పుడు దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటది. కాబట్టి మన బలహీనత తెలియాలి మన సహోదరులకి. మన పాపాలు కూడా, మన బలహీనతలు కూడా మన సహోదరులు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నీ పాపాలు అనేటివి దూరం అవుతాయి, నీ పాపానికి దూరం అవుతావు. ఈరోజు ఈ కన్ఫెషన్ అనేది లేదు మన దగ్గర. కన్ఫెషన్ అంటే నువ్వు అతనికి వ్యతిరేకంగా చేసినవే కాదు, నీ వ్యక్తిగతం కూడా రెండు జరగాలి. కన్ఫెషన్ అనేది అతనికి వ్యతిరేకంగా చేసిన తప్పులను ఒప్పుకోవాలి, నీ బలహీనతలు వ్యక్తిగతమైనటువంటి పాపాన్ని కూడా ఒప్పుకొని మనం అక్కడ నుండి బయటికి ఎలా పడాలనే ఆలోచన అనేది చాలా ఉన్నతమైనది. సరే, ఇది మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను రెండోది ఆదరించుకోనుట. ఒకరినొకడు ఆదరించుకోవాలి, ఒకరినొకడు నిరీక్షణ కలిగించే మాటలతో ఆదరించుకోవాలి. చాలా సార్లు నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆదరణ అనేది చాలా మందికి అర్థం కాదండి. ఆదరణ అంటే ఏమనుకుంటారంటే ఫాల్స్ అజంప్షన్ ఇవ్వడం అనుకుంటాడు, లేకపోతే ఫాల్స్ గా నిన్ను ఎంకరేజ్ చేయడం అనుకుంటారండి. ఇక్కడ ఆదరణ అనేది ఫాల్స్ ఎంకరేజ్మెంట్ కాదండి, లేదా ఫాల్స్ కంఫర్ట్ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక స్ట్రగుల్ గుండా వెళ్తున్నాను, నన్ను ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఆదరించడానికి ట్రై చేస్తారు. ఎలా ఉంటది అంటే చాలా మందికి తెలిసో తెలియకో ఫాల్స్ గా నన్ను కంఫర్ట్ చేస్తా ఉంటారు. ఫాల్స్ అంటే ఏమని చేస్తారు? మొన్న ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ ఖచ్చితంగా దేవుడు స్వస్థపరిచి తీరుస్తాడు అంటే ఎలా చెప్తున్నావు ఖచ్చితంగా స్వస్థపరిచి తీరుస్తాడు అనేది? ఎవరైనా చెప్పగలుగుతారండి అలాగా? మన జీవితంలో ప్రతి రోగానికి ఖచ్చితంగా
ఏమంటారు, ఖచ్చితంగా మనం స్వస్థత పొంది తీరాల్సిందేనా? మాట్లాడరేంటండి? ఖచ్చితం అని లేదన్నా. లేదన్నా, ఖచ్చితంగా నేనేం లేదు. ఇప్పుడు ఎవరైనా ఖచ్చితంగా అని చెప్పినప్పుడు ఏంటిది అది? మనల్ని అప్పటి వరకు సంతోషపెట్టడానికి అనవసరమైన కంఫర్ట్ చేస్తున్నట్టు కాదా? ఫాల్స్ కంఫర్ట్ అన్నా. ఆ ఇది చాలా మందికి తెలియదు. మీరు అదే మొదటి తెస్సలోనికై 4:18 చూసినప్పుడు పౌలు ఈ ఆదరించుకోవడం అనే సందర్భాలు చూడండి. తెస్సలోనికై రాసిన పత్రికలో అంటే శ్రమలలో ఉన్నప్పుడు ఆదరించడం వేరు, అలాగే నిజమైనటువంటి నిరీక్షణ కలిగించినటువంటి ఆదరణ వేరు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? ఏం మాటలు చెప్తున్నాడు? ముందు 4వ అధ్యాయం మనం స్టార్ట్ చేసినప్పుడు నిద్రించిన వారిని గురించి మాకు తెలియకుండా ఇష్టం లేదు అంటాడు. అంటే వాళ్ళు ఏమైపోతారో చెప్తున్నాడు. నిద్రించిన వారు ఏమైతారు? వాళ్ళు చచ్చిపోయి సమాధిలో ఉండరబ్బా, వాళ్ళు దేవునితో ఉంటారు, మనం వాళ్ళని రేపు కలుసుకోబోతున్నాం, వాళ్ళు లేపబడతారు అని చెప్పి, ఇగో ఇట్టి మాటలతోనంట, ఇలాంటి మాటలతో ఒకరినొకడు ఆదరించుకోండి, లేదా దేవుని ఉగ్రత మీ మీదకి రాదు, మీరు నిజంగా దేవుడు మిమ్మల్ని రక్షించుకుంటాడు. ఉగ్రత పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, రక్షించుటకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి చనిపోయిన వారు, నిద్రించిన వారు ఏమవుతారో చెప్తున్నాడు. రెండోది దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో ఎవరి మీదకి రాదో చెప్తూ ఇలాంటి మాటలతోనంట, అంటే నిరీక్షణ ఎదురు చూడాలి, దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండేటువంటి ఎదురుచూపు, నిరీక్షణ కలిగించేటువంటి మాటలతో ఆదరించుకోమని లేఖనం సెలవిస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కరు కనిపించిన వాళ్ళందరూ కంఫర్ట్ చేసి అబ్బా ఓదార్చడం గురించి మాట్లాడట్లేదు. అలాగా అక్కడ ధైర్యం చెప్పాలి, నిరీక్షణ కలిగించే మాటలు చెప్పాలి, ఎదురుచూపును ఇచ్చేటువంటి మాటలు చెప్పాలి, ఒక హోప్ను క్రియేట్ చేసేటువంటి, అరే మనం ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కాదు, నీ రోగం శాశ్వతం కాదు, నీకున్న కష్టాలు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు మనము ఈ గుడారాన్ని విడిచిపెడతాము, మనకంటూ ఒక స్థిరమైన గుడారాన్ని దేవుడు కలిగించాడు, ఆ గుడారం మనం వచ్చినప్పుడు అసలు ఇవన్నిటి గురించి చింతే ఉండదు అనేది ఆదరణ అవుతుంది తప్పించి ఇప్పుడే ఇమ్మీడియట్ గా రైట్ నౌ నీ జీవితంలో ఏదో జరుగుతుందని ఎవరైనా చెప్తున్నట్లయితే అది ఫాల్స్ కంఫర్ట్ అవుతుందండి. నేను ఒక ఆయన చూశాను, సో కాల్డ్ వైజాగ్ అతను ఏమంటున్నాడు అంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగాను అనే మాటను తీసుకొని, అది అయిపోయింది, డన్, పాస్ట్ అయిపోయింది, కాబట్టి ఎవరికి సిక్నెస్ ఉండకూడదు, దేవుడు ఎప్పుడో స్వస్థపరిచాడని చెప్తున్నాడు. అది ఎంత భయంకరమైనటువంటి దుర్బోధన ఆలోచించండి. భరత్ దాన్ని షేర్ చేశాడు, దాని మీద చిన్న వాక్యం మీద పెట్టాడు. సో ఎంత ప్రమాదకరంగా ఉన్నారో చూడండి. ఆదరణ అనగానే ఏది పడితే అది ఆదరించడం గురించి కాదు. ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మా శ్రమల గుండా మాకు అంతకంతకు శ్రమలు ఎందుకు విస్తరిస్తున్నాయంటే, ఎంత శ్రమలో ఉన్న దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందో పొందుకోవడానికి శ్రమ విస్తరిస్తుంది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు మా శ్రమ అంతకంతకు విస్తరిస్తుంది అంటే శ్రమ యొక్క ఉద్దేశం ఆదరణ కలిగించడం. ఆదరణ అంటే దేనికి సంబంధించింది? అది నిరీక్షణకు సంబంధించిన ఆదరణ. అది భవిష్యత్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు, ఆయన యొక్క వచ్చిన తర్వాత ఏం చేస్తాడనే నిరీక్షణకు సంబంధించిన ఆదరణ అక్కడ ఉంది. కానీ ఇమ్మీడియట్ గా ప్రతి పెయిన్, ప్రతి జ్వరం ఇప్పుడే వేస్తున్నావు వెళ్ళిపోతుందని నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడానికి కాదండి. అలాంటి ఎక్కడ కూడా కనిపించవు మనకి. ఒక రోగి దగ్గరికి వెళ్ళినా, ఒక బీదవాన్ దగ్గరికి వెళ్ళినా, అయ్యా కొద్ది రోజులు వచ్చుకో, నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నతమైన జీవితాన్ని చూపిస్తావు అంటే ఏది చెప్తావు అక్కడ? నాకు పేదవాడు కనిపిస్తే అది చెప్తావు, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు పేదవాడు అని, విశ్వాసంతో నువ్వు భాగ్యవంతుడవు, రేపు క్రీస్తు వస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటది. ఆమేన్. అంతేనా? పేదవాని దగ్గరికి వెళ్ళి నీ కూడా దేవుడు డబ్బులు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, కారు ఇస్తాడని చెప్పి ఫాల్స్ గా మనం కంఫర్ట్ చేయాలా? ఈరోజు చాలా మందికి, క్షమించాలి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, చాలా మంది కంఫర్ట్ చేయడం కూడా తెలియదు. కంఫర్ట్ అంటే ఏదో తప్పుడు హోప్ను క్రియేట్ చేయడం కాదండి, రైట్ హోప్ను క్రియేట్ చేయడం కంఫర్ట్. అవునా? నిజమైన నిరీక్షణకు నడిపించేది, నిజమైనటువంటి నిరీక్షణ వైపు మళ్లించేది నిజమైన కంఫర్ట్ అవుతుంది తప్పించి ఫాల్స్ కంఫర్ట్స్ దయచేసి ఎవరికి చెయ్యొద్దు. నేను ఇంకా మౌనంగా ఉంటాను చాలా విషయాల్లో. ఎందుకనంటే మనకు చెప్పండి, మనకు తెలియంది, మనకు అధికారికంగా అంటే లేని దాన్ని ఎలా చెప్తామండి? ఇప్పుడు పేతురు కూడా అగ్ని వంటి శ్రమలను గురించి కంగారు పడొద్దు, ఆయన వచ్చినప్పుడు ఈ అగ్ని చేత ఏం చేస్తాడు, ఈ శ్రమల వల్ల మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తారంటున్నాడు, ఇప్పుడు రైట్ నౌ మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు అన్నాడు ఎక్కడన్నా. అవునండి? ఆదరణ అంతా కూడా నిరీక్షణకు సంబంధించిందే కదా, ఏమంటారు? నిజమా కాదా? అవునన్నా, ఆదరణ అంతా నిరీక్షణకు సంబంధించింది, రేపు భవిష్యత్తుకు సంబంధించి, రేసు ప్రభు రాకడలో జరిగేది. అవునా? ఇక్కడ మనం
చిన్న చిన్న ఆదరణ చేసుకోగలుగుతాం. అసలు ఆదరణ ఇక్కడ మనం చూసినదంతా కూడా భవిష్యత్తులో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ శ్రమల నుండి విడిపిస్తాడు, మిమ్మల్ని శుద్ధ శుభ్రంగా చేస్తాడు, మీకు కంఫర్ట్ ఇస్తాడు అనేది ఎక్కడ మాట్లాడుతున్నాడు అవి? ఓర్చుకోమని ఎందుకు చెప్తున్నాడు అప్పుడు? ఇక్కడైతే ఓర్చుకోవాల్సిన అవసరం లేదు కదండి, కొంచెం తొందరగానే బయటపడే వాళ్ళం. సో 4వది డిసిప్లిన్ అండ్ డిసైపుల్షిప్. త్వరగా మనము డిసిప్లిన్ అండ్ డిసైపుల్షిప్, క్రమశిక్షణలో పెట్టుట మరి శిష్యత్వం చేయట. ఒకరినొకడు క్రమశిక్షణలో పెట్టుకోండి. దయచేసి ఎవరైనా తప్పు చేస్తే క్రమశిక్షణలో పెట్టుకోండి. మత్తయి సువార్త 18:15-20 చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇవన్నీ కూడా చూడండి, నేను చూపిస్తున్న ప్రతి లేఖనం కూడా సహోదరులకు సంబంధించినవే, ఒకరినొకడు అనే మాటలకు సంబంధించిన వన్ అనదర్ అనే మాటలకు సంబంధించినవే. ఒకరినొకడు క్రమశిక్షణలో పెట్టుకోండి. స్థానిక సంఘంలో ఒకటి విరుద్ధంగా మరొక వ్యక్తి తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తిని డిసిప్లిన్ చేసుకోండి. మరలా తప్పు చేయకుండా చేయండి, జాగ్రత్త పడండి. ఒకరినొకడు సంఘ క్రమశిక్షణగా పురికొల్పుకోండి. సంఘానికి ఒక క్రమశిక్షణ ఉంది, తప్పు చేసిన వారు ఎలా గద్దించాలో చెప్తుంది. మరి ఆ సంఘ క్రమశిక్షణలో అందరు కూడా ఇమడాలి, అందరు కూడా అర్థం చేసుకోవాలి, అందరు కూడా అంగీకరించాలా. నేను వేరుగా ఉంటాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే కుదరదు. సంఘంలో స్వేచ్ఛానుసారమైన జీవితం లేదు. ఒకరినొకడు నిర్మించుకోవడం, ఒకరినొకడు కట్టుకోవడమే జీవితం ఉంటుంది, కానీ నాకు నచ్చినట్టుగా ఉంటాను అనేటువంటి నియమం సంఘంలో ఉండదు. అందుకే సంఘంలో తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తిని సరిచేసేటువంటి అధికారం, అవకాశం సంఘానికి కల్పించబడాలి. కల్పించబడింది, లేఖనం కల్పించింది. సో అందుకే నీకు విరోధంగా నీ సహోదరు తప్పు చేస్తే చెప్పండి, అలా చేయకని చెప్పండి. వినకపోతే 2-3 సాక్ష్యం తీసుకొచ్చి చెప్పండి. అయినా వినకపోతే సంఘం ఎదుటకు తీసుకురండి. అయినా వినకపోతే అతని అన్యునిగా సుంకరగా ఎంచుకునేటువంటి ఆ డిసిప్లిన్, మనం క్రమశిక్షణ కలిగి ఉండటం నేర్చుకున్నాం. ఆల్రెడీ ఇవన్నీ మీకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా స్ట్రెచ్ చేయట్లేదు. ఇంకా ఒకరినొకడు శిష్యునిగా చేయాలి, ఒకరినొకడు శిష్యత్వాన్ని పాటించేలా ప్రోత్సహించాలి. యేసు ప్రభు చెప్పింది, నేను ఇప్పుడు సమస్త జనులను మీరు శిష్యులుగా చేయమన్నప్పుడు ఆ 12 మంది వారి పరిచయమైన వాళ్ళందరూ శిష్యులుగా చేస్తే వాళ్ళు కూడా ఇతరులను శిష్యులుగా చేయాలి. అంటే ఆ పరంపర, అపోస్తుల యొక్క పరంపర క్రమం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు తరతరాల వరకు కంటిన్యూ కావాలి. యేసుక్రీస్తు రాకడ వచ్చినంత వరకు కూడా ఈ శిష్యత్వం అనేది కంటిన్యూ కావాలా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ముందు శిష్యును కావాలి, నీ తర్వాత వచ్చేవారిని నువ్వు శిష్యులుగా చేయాలంటే నువ్వు శిష్యునిగా కావాలి. మరి నిజంగా మనం శిష్యత్వంలోకి నడిపించుకుంటున్నామా? అందరం యేసు ప్రభువును వెంబడించే శిష్యులుగా మారుతున్నామా? నేను మారకపోతే నేను ఇంకొక వ్యక్తిని శిష్యునిగా ఎలా చేయగలుగుతాను? నేనే శిష్యత్వాన్ని గ్రహించకపోతే మరొక వ్యక్తికి నేను శిష్యత్వ పాఠాలు ఎలా చెప్పగలను? శిష్యత్వం అంటే ఇది అని ఎలా బోధించగలను? దీన్నే అనుసరించమని ఎలా చెప్పగలను? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం 2 చేయాలి. ఒకటి, తప్పు చేసిన వారిని క్రమశిక్షణలు పెట్టాలి. రెండోది, అసలైన బోధ వైపు నడిపించి యేసు ప్రభువును వెంబడించే శిష్యులుగా తయారు చేయాలి. సో తప్పు చేసినప్పుడు క్రమశిక్షణలు పెట్టడం మత్తయి సువార్తలో ఒక విధానం ఉంటే 1 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా భయంకరమైన తప్పు చేస్తే, మితిమీరిన తప్పు చేస్తే, వ్యభిచారం, జారత్వం లాంటి తప్పులు చేస్తే మెడలు బట్టి బయటికి గెంటేమంటున్నాడు. అలాంటి వాటితో సహవాసం చేయకూడదు, కలిసి భోజనం చేయకూడదు అనేది పౌలు యొక్క ముక్కుసూటి అయిన సందేశంగా ఉంది. మరి ఇవన్నీ ఎందుకు మనం సీరియస్ గా తీసుకోము? ఎందుకు వీటిని పాటించాలనుకోము? ప్రేమ అంటే ఇంతకుముందు ప్రేమలో చెప్పినటువంటి, అంటే ప్రేమలో ఖచ్చితంగా శిక్షణ ఉంటుంది, ప్రేమలో గద్దింపు ఉంటుంది, ప్రేమలో క్రమశిక్షణలో పెట్టడం ఉంటుంది, ప్రేమలో సరిచేయడం ఉంటుంది. ఇవన్నీ లేని ప్రేమ కాదండి, అది బట్టి డ్రామానే. ధైర్యంగా చెప్తున్నాను, ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే అన్ని విషయాలు ఉంటాయి. ప్రేమలో శిక్ష ఉంటుంది, ప్రేమలో గద్దింపు ఉంటుంది, ప్రేమలో మందిలింపు ఉంటుంది, ప్రేమలో సరిచేయడం ఉంటుంది. ఇవన్నీ ప్రేమతో చేయాల. ప్రేమ అంటే కేవలం ఎవరిని ఏమనకుండా ఉండడమే ప్రేమ అనుకుంటే అది రాంగ్. అలా అని చెప్పేసి ప్రేమ లేకుండా నువ్వు గద్దిస్తానంటే అది కూడా రాంగే. ప్రేమ లేకుండా మందిలిస్తానంటే అదే రాంగ్. నీతో సహవాసం లేకపోయినా, నీ కమ్యూనికేషన్ లేకపోయినా దూరం ఉండే అని అంటే కూడా అది రాంగ్. ఫస్ట్ వాళ్ళ వ్యక్తులకు దగ్గరై చేయాలి ఆ పని. అవునా? మనం 2 ఎక్స్ట్రీమ్లే. ఒక వ్యక్తిలో మనకు మంచి సహవాసం చేస్తూ ప్రేమగా చెప్పము. కొంతమంది అయితే ప్రేమిస్తారు కానీ సరిదిద్దారు, కొంతమంది సరిదిద్దారు కానీ ప్రేమించారు. ప్రేమ ఉండదు. ప్రేమ ఉండడం అంటే ప్రదర్శించారు, ప్రేమను చూపించారు. నీకు తెలియాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను నిజంగా ప్రేమిస్తున్నాను, మీరు అలా చేయడం నాకు ఇష్టం లేదు, మీరు అలా చేస్తే నిజంగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ప్రేమలో ఏమంటే రిక్వెస్ట్ ఉంటుంది. చూడండి, కావాలంటే లేఖనాల్లో మీరు ఒకసారి పరిశీలించుకొని చూడండి అనేటువంటి రిక్వెస్ట్ మనం చూస్తాం. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రమశిక్షణ మరియు శిష్యత్వం చేయట, డిసిప్లిన్ అండ్ డిసైపుల్షిప్ అనేది స్థానిక సంఘంలో మీరు ప్రోత్సహించుకోవాలి. వీటి గురించి మనం నెక్స్ట్ ప్రతి వారం ఇవే మాట్లాడుకుంటాం. ఇంకా ఎగ్జార్ట్ అండ్ ఎడిఫికేషన్. ఎగ్జార్ట్ చేయండి, బుద్ధి చెప్పండి.
మరి క్షేమాభివృద్ధి కలిగించండి. ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. కొలస్సి 3:16 చూస్తున్నాం, హెబ్రీ 3:13 చూస్తున్నాం. హెబ్రీ 3:13 ఎంత బాగుంది చూడండి. నేడు అనబడు సమయం ఉండగానే కదా, పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవని మనసు ఎవని హృదయం కఠినపరచబడక ముందే నేడు అనబడే సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలా. కానీ మన సమయాన్ని వృధా చేస్తున్నారు. రేపటికి వాయిదా వేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే తప్పు చేసిన వెంటనే గద్దించకుండా, ఆ బ్రదర్ రేపు చూసుకుందాంలే, లేదు దేవుడు చూసుకుంటాడులే. ఇదేం సహోదర ప్రేమ అండి. కొంతమంది అనవసరమైన విషయాలు మాత్రం ఆ స్వస్థ దగ్గర రైట్ నవ్ అని చెప్పేసి, రైట్ నవ్ అనేది స్వస్థ దగ్గర లేదు. ఇప్పుడే, నేడే అనేది రక్షణ విషయంలో ఉంది. నేడే అనేది బుద్ధి చెప్పుకునే దగ్గర ఉంది. నేడే, ఈ రోజే నువ్వు కానివ్వాలి, ఈ రోజే. అందుకే నేడు అనబడు సమయం ఉండగానే ఒక వ్యక్తిని మార్చాలనుకుంటే, ఒక వ్యక్తిని సరిదిద్దాలనుకుంటే, ఒక వ్యక్తిని ప్రబోధం చేయాలనుకుంటే నువ్వు రేపటికి వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఈ రోజు చేయకపోతే నువ్వు రేపు చేయలేవు. అవునండి? వేడి తగ్గిన తర్వాత, అంత తగ్గిన తర్వాత ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరు ఏం చేయలేం. ఈరోజు తప్పని తెలిస్తే ఇప్పుడే చెప్పగలుగుతాం. దాన్ని రేపటి వాయిదా వేసినామంటే అయిపోయింది. ఆ తప్పును రేపు తప్పని చెప్పలేం మనం. అందుకే ఒకనోడు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకోవడం అంటే ప్రబోధం చేసుకోవడం, బోధ అని ఉంటుంది అక్కడ. ఎగ్జార్టేషన్ అనేది బోధకు సంబంధించినటువంటి బుద్ధి చెప్పుకోవడం. మరి ఈ రోజు బుద్ధి చెప్పుకుంటున్నావా? ఒకరినొకడు తప్పు చేసిన వారిని నువ్వు సరిచేయగలుగుతున్నావా? పాటల ద్వారా, పద్యముల ద్వారా, సంగీతముల ద్వారా, రకరకాల విధాలుగా నువ్వు ఎలాగైనా బుద్ధి చెప్పుకోవచ్చు. అలా బుద్ధి చెప్పినప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎడిఫికేషన్, ఎగ్జార్టేషన్ అండ్ ఎడిఫికేషన్. బుద్ధి ఎందుకు చెప్పాలా? రీజన్ అది. నేను ఇక్కడ రీజన్, బుద్ధి ఎందుకు చెప్పాలంటే క్షేమాభివృద్ధి కలిగించడం కొరకు బుద్ధి చెప్పాలా. అంతేగాని నువ్వు వ్యక్తిగతమైనటువంటి కోపంతోనూ, వ్యక్తిగతమైనటువంటి విషయాలతో నువ్వు బుద్ధి చెప్పమని చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు బుద్ధి చెప్పినవంటే ఎదుటి వ్యక్తికి మేలు కలగాలి, ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి నీ బుద్ధి చెప్పడం అనేది. ఎదగాలి. మన బుద్ధి ద్వారా, మన ప్రబోధం ద్వారా ఎదుటి వ్యక్తి ఎదగాలి. అలా ఎదగకపోయినట్లయితే ప్రయోజనం ఉండదు. సో కాబట్టి ఎగ్జార్ట్ చేయండి, ఎదిగే విధంగా ఎగ్జార్ట్ చేయండి, క్షేమాభివృద్ధి చెందేలా ఎగ్జార్ట్ చేయండి. అంతేగాని నా డ్యూటీ అంతే, నేను ఎవరైనా వినకపోయినా నేను ఎగ్జార్ట్ చేసుకుంటాను వెళ్తాను అనేది కాదు ఎగ్జార్టేషన్ అంటే. వాళ్ళు తృణీకరించినా, తిప్పికొట్టినా మళ్ళీ ఒకసారి ఎగ్జార్ట్ చేయమని చెప్పట్లేదు. చెప్పిన వాళ్ళకి 10 సార్లు చెప్పని కూడా బైబిల్ చెప్పట్లేదు. ప్రబోధం అనేది, బుద్ధి అనేది 1-2 సార్లు చెప్తాం, వినకపోతే వదిలేయాలి. అవునండి? ఏమంటారు? ఇంకా మతభేదములు కలిగించే పరిస్థితిలో ఉంటే మాత్రం 2-3 సార్ల కంటే ఎక్కువ చెప్పకూడదు, వదిలేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. మన సహోదరులే మంచి దారిలోనే ఉన్నారు, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి అన్నప్పుడు మనం భరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎగ్జార్ట్ అండ్ ఎడిఫికేషన్ అనే దాని మీద దృష్టి పెట్టండి దయచేసి. నాకు సమయం కొద్దిగా ఉంది, నాకు సమయం సరిపోదు 1 అవర్, అందుకోసం నేను తొందరగా మూవ్ అవుతున్నా. 6வது ఫర్గివ్ అండ్ ఫర్నిష్. ఫర్గివ్ అండ్ ఫర్నిష్. ఒకరినొకడు క్షమించుకోవాలి, మరి ఒకరినొకడు అలంకరించుకోవాలి. ఫర్నిష్ చేయడం అనేది మీరు ఒక అద్భుతమైనటువంటి మాట అండి. మీరు తిమోతిలో చూస్తారు, అది 1 తిమోతి 3:15లో కొన్ని ట్రాన్స్లేషన్లో ప్రత్యేకించి ఆ మాట కనిపిస్తుంది, ఫర్నిష్ అనే మాట కనిపిస్తుంది. మీరు చూడండి, క్షమించుకొనుట మరియు అలంకరించుకొనుట. ఒకరినొకడు క్షమించుకోవాలి. కొలస్సి 3:13లో చూస్తున్నాం, ఎఫెసులో రాసిన పత్రికలో మనం చూస్తాం. తప్పు చేసినప్పుడు ఒకరినొకడు క్షమించుకోవాలి. క్షమాపణ అన్నిటికంటే ఉన్నతమైనదండి. మన్నించుకోవాలి, ఒకరినొకడు మన్నించుకోవాలి. ఈరోజు క్షమాపణ తగ్గిపోతుంది, మన్నింపు తగ్గిపోయినట్లయితే ప్రయోజనం ఉండదు, ఎదగలేం, ప్రజలతో మింగిల్ కాలేం. క్షమాపణ ఎక్కడ ఉండదో, ఆ క్షమించుకోలేని వాళ్ళు ఎక్కువ కాలం రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేరండి. ఎక్కడైతే క్షమాపణ ఉండదో అక్కడ బంధాలు బలహీనమైపోతాయి. క్షమాపణ లేని చోట రిలేషన్షిప్ వీక్ అవుతాయి. రిలేషన్షిప్ వీక్ అయినామంటే నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏంటిది, తర్వాత ఏం చేయాలని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి నాతో లేనప్పుడు నేనేం చేయగలుగుతాను? అందుకే క్షమాపణ చాలా ప్రధానమైనటువంటి విషయం. మన బంధం ప్రభుతో గాని, మనుషులతో గాని శాశ్వతంగా నిలబడాలంటే వాటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే క్షమించడం. కష్టమైన పని క్షమించుకోవడం అనేది, అన్నిటికంటే టఫెస్ట్ జాబ్, అన్నిటికంటే కఠినమైనటువంటి కష్టతరమైనటువంటి పని. బట్ అది చెయ్యాలి, క్రైస్తవులు అది చెయ్యాలి. ఎందుకు? క్రీస్తు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రీస్తు మనల్ని తండ్రి అయిన దేవుని అందుకు క్షమిస్తున్నాడు కాబట్టి క్షమించుకోవాలి. క్షమాపణ మనకు క్రీస్తు అనుగ్రహింపజేస్తున్నాడు. మనం పొందుకున్న క్షమాపణ తిరిగి మన సహోదరుల పట్ల కూడా మనం ప్రదర్శించాలి. వాళ్ళని కూడా క్షమించాలి. వాళ్ళు క్షమాపణ అడిగిన ప్రతిసారి క్షమించాలి. వాళ్ళు తప్పులు ఒప్పుకున్న ప్రతిసారి మనం క్షమించాలి. కొంతమంది తప్పులు ఒప్పుకోరు, సైలెంట్గా ఉండిపోతారు, అది డిఫరెంట్ థింగ్. అది వాళ్ళకి ఇంకా అర్థం కాదు, వాళ్ళు చేసిన తప్పులను
ఒక్కసారైనా సారీ చెప్పడానికి కూడా అనిపించినా కూడా చెప్పని పరిస్థితి కొంతమందికి అనిపించదు. కొంతమంది అనిపించిన టైం దాటిపోతే కూడా చెప్పలేరు. అందుకే క్షమాపణ అనేది ఒక టైం ఉంటదండి. ఆ టైం దాటితే చెప్పలేరు ఇప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఎవరన్నా నేనే కావచ్చు, నాతో ఇతరులు కావచ్చు, ఒక నెల రోజుల క్రితమే క్షమాపణ చెప్పుకోవాల్సింది. కానీ ఆ నెల రోజుల క్రితం క్షమాపణ అడగలేదు. ఆ లోపు మాట ముచ్చట కలిసిపోయినా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. పలకరించాడని నేను పలకరించాను కాబట్టి ఆయన మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. బట్ అది రైట్ కాదు. ఆ వ్యక్తి ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకంటే టైం దాటిపోయిందంటే ఆ క్షమాపణ అడగాల్సినటువంటి అవసరం కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ప్రమాదం. గుర్తు చేసుకోవాలండి. ఎస్, నేను గాయపరిచాను, మిమ్మల్ని తిరగబడ్డాం, లేకపోతే మీకు నొప్పి కలిగించాను, అది మంచిది కాదు, నన్ను దయచేసి ఆ విషయంలో క్షమించండి. ఎస్, వాళ్ళు మంచిగా కూడా మనతో ప్రేమగా ఉన్నారు, మనతో మంచిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ గొప్పతనం, వాళ్ళ యొక్క దైవిక తత్వం అది. వాళ్ళు మాట్లాడారు కానీ మనం అది కాలేము. మనం కూడా దాన్ని అలవర్చుకోవాలి, ఆ దైవిక తత్వాన్ని అలవర్చుకోవాలి. మనం కూడా ఆ దైవికమైన ప్రవర్తనను అవలంబించాలి. సో కాబట్టి ఒకరినొకడు క్షమించుకోవడం, ఒకరినొకడు మన్నించుకోవడం అనేది చాలా ఉన్నతమైన విషయం. అలాగే ఒకరినొకడు అలంకరించుకోవాలంటాడు. ప్రతి ఒక్కరు ఎలా అలంకరించుకోవాలంట? సత్కార్యముల చేత అలంకరించబడాలి అందరం. మీరు 1 తిమోతి 3:17 చూడండి, ఎంత స్పష్టంగా ఉంటుందో. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనం అంట ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైంది. అక్కడ ఏముంటదంటే ఫర్నిష్ అనే మాట ఉంటుంది. శిక్ష చేయడం, ఫర్నిష్ చేయడం అంటే ఒకరినొకడు ఫర్నిష్ చేసుకోవాలి, అలంకరించుకోవాలి. ఎంత సరిదిద్దుకుంటే, ఎంత సత్క్రియల చేత వాళ్ళని అలంకరిస్తా ఉన్న కొద్దీ అంత అద్భుతంగా ఉంటది. మంచి శిక్ష చేయడం అంటే ఏ విషయంలో శిక్ష చేయాలి? సత్క్రియలు చేసే విధంగా, మంచి పనులు చేసే విధంగా, సత్కార్యాలు చేసే విధంగా వాళ్ళని ఫర్నిష్ చేసుకోవాలి. ఒకరినొకడు అలంకరించుకుందామండి. మంచి విషయాల కోసం అలంకరించుకుందాం, మంచి విషయాల్లో అలంకరించుకుందాం. నెగిటివ్ థాట్స్ ఇవ్వకుండా, నెగిటివ్ తలంపులు ఇవ్వకుండా, అనవసరమైన విషయాలు కాకుండా మనం పరిపూర్ణులు అయ్యే విధంగా కదా, ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండే విధంగా దైవజనులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా చివరికి ఏమంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అనేది కంప్లీట్ కావాలి. నీతి అందు మనం శిక్ష చేయబడాలి. సరైన దారి ఏంటి, బోధ యొక్క ఉద్దేశాన్ని, బోధ యొక్క అల్టిమేట్ ఆలోచన విధానాన్ని అవలంబించే విధంగా మనం అందరం కూడా వాళ్ళ శిక్ష చేయబడినప్పుడు ఎంతో బాగుంటుందండి. ఇది క్రైస్తవంలో మనకున్నటువంటి గొప్ప ధన్యత. ఒకరినొకడు క్షమించుకోవడం, అలాగే క్షమించుకొని మన వెంటనే ఏం చేయాలి, అక్కడ నుండి వాళ్ళని అలంకరించాలి, అక్కడ అలాగే ఉంచకూడదు కదా. వాళ్ళని మంచి విషయాల్లో సత్క్రియల చేత నీతి అందు వాళ్ళని మళ్ళీ అలంకరించాలి, డిజైన్ చేయాలి, వాళ్ళని కూర్చుండబెట్టి ఆ నీతిలో ఎదిగేలా విధంగా మనం చేయగలగాలి. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి సహోదర ప్రేమ. వన్ అనదర్. నాయకుడు ఒక్కడే అన్నిటికీ బాధ్యుడు కాదు. నాయకుడు ఒక్కడే అందరికి సర్వీస్ చేయమని లేదు. అందరు కలిసి నాయకుని సర్వీస్ చేయడం అనే బైబిల్ బోధ కాదు. ఒకరినొకడు, ఇక్కడ మీరు ఎక్కడ చూసినా ప్రతి సందర్భంలో ఒకరినొకడు అనే మాటను మీరు చూస్తారు. ఈ 1 తిమోతి 3:17 తప్పించి మిగతా అందరి సందర్భాల్లో మీరు ఒకరినొకడు అనే మాట చూస్తారు. సో 1 తిమోతిలో దైవ సేవకులు, బోధకులు ఆ పని చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు సహకరించాలి, ఆ విధంగా తయారవ్వాలనేది ముక్కుసూటిగా చెప్తున్నటువంటి మాట అండి. చివరిగా ఏడది, గివ్ అండ్ గ్లోరిఫై గాడ్. బాగుంది. ఇచ్చుట మరియు దేవుని మహిమపరచుట. ఒకనొకడు సహకరించుకోండి, ఒకనొకడు సహాయం చేసుకోండి. గలతీ 6:6-10 చెప్తున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? అందరికి సహాయం చేయాలా, విశేషంగా విశ్వాస గృహమునకు వారిని ఏడల చేయడం సహాయం చేయాలా. అలా చేస్తే మీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు మీకు సహాయం పంపిస్తాడు. అంతేగాని మీరు ఇప్పుడున్నటువంటి మీ సమృద్ధి అవసరతలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి. వేరే వాళ్ళ సమృద్ధి నీకు లేమిలో ఉన్నప్పుడు ఉపయోగపడాలి అంటే నీ సమృద్ధి ఫస్ట్ అక్కర్లో ఉన్న వారికి ఉపయోగించకపోతే ప్రయోజనం ఏంటి? మన ప్రతాప్ గారే అనుకుంటా ఒక పోస్ట్ ఏదో నేను ఆయన స్టేటస్ లో చూశాను. దేవుడు నిన్ను దీవిస్తున్న కొద్దీ ఏంటిదంట, నీ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకోవద్దని అంటాడు. నీ గివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకోవాలి కానీ నీ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకోవద్దని. నిజమే, ఈ రోజు చాలా మంది జీతం ఎంత పెరిగితే అంత లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకుంటున్నారు. నిజమా కాదండి? క్రైస్తవులు ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే మనకు నిజంగా దీవించబడితే, మన దగ్గర నిజంగా ఆర్థికంగా మనం ఎదుగుతా ఉంటే మనం పెంచుకోవాల్సింది లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ కాదండి, గివింగ్ ఆఫ్ స్టాండర్డ్. అంటే నీకు దేవుడు ఎంత ఇస్తే వాళ్ళు అంత ఇవ్వాలి, అంత తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి తప్పించి నీ లైఫ్ స్టైల్ మార్చుకోకూడదు, నీ లగ్జరీ లైఫ్ పెంచుకోకూడదు, నీ భోజనపు అలవాట్లు మార్చుకోకూడదు, వాటిని విపరీతం చేసుకోకూడదు. అవునా అండి? అప్పుడు 1,00,000 అయినా సరిపోదు. ఈరోజు 10,000తో బ్రతుకున్నావు, రేపు 20,000 వచ్చినా నీకు 20,000కు తగ్గట్టు నీ లైఫ్ స్టాండర్డ్ పెంచుకున్నావు అనుకో, ప్రయోజనం ఏంటి? అప్పుడు నీకు 20,000 రావడంలో ప్రయోజనం ఏంటి? ఎవరికి ఉపయోగం? 30,000 పెరిగితే 30,000కు నీ లైఫ్ స్టాండర్డ్ పెంచుకుంటావా? నీకు దేవుడు దీవించిన కొద్దీ ఇచ్చే స్టాండర్డ్ పెరగాల. నువ్వు తక్కువగా ఉన్నప్పుడు 500 ఇచ్చినప్పుడు
సహాయం చేయడానికి 500 ఇచ్చినప్పుడు నీ స్టాండర్డ్ పెరుగుతున్న కొద్దీ అది 500 1000 కావచ్చు, 2000 కావాలి. అది పెరగట్లేదు అంటే అప్పుడు దాని అర్థం ఏంటి అంటే నువ్వు దీవించబడుతున్నప్పటికీ నీ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది కానీ నీ గివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెరగట్లేదు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రోజు క్రైస్తవులు కూడా ఎస్పెషల్ గా సిటీలలో కానీ ఎక్కడ జీవించిన వాళ్ళు లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకుంటున్నారు. అవునా? ఈ రోజు 10,000 ఫోన్ వాడాము, రేపు డబ్బులు పెరిగితే ఎంత వాడతామండి? 30,000 ఫోన్ 40,000 ఫోన్ అయినా కొంటాం. అవునండి? నిజమే కదా? అప్పుడు జీతం ఎక్కడ సరిపోతుంది? నిన్న నా దగ్గర ఓ సహోదరుడు వచ్చాడు. ఆయన చేతిలో నేను ఐఫోన్ చూసిన, ఐఫోన్ 14 అనుకుంటా, 1,70,000 దానికి. అంటే దేవుడు బ్లెస్ చేసిన కొద్దీ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెంచుకుంటున్నాడు ఆయన. స్టార్టింగ్ లో చిన్న కారు అంటే ఇప్పుడు కొంచెం డబ్బులు రాగానే సడన్ గా తీసేసి 20-25 లక్షల కారు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అది మనకు దేవుడు బ్లెస్ చేసిన కొద్దీ మనది లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెరుగుతుందా, గివింగ్ ఆఫ్ స్టాండర్డ్ పెరుగుతుందా అని ఖచ్చితంగా చూసుకోవాలండి. అందుకే ఇచ్చేవారిగా ఉండాలి. మన సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పంచుకోవడం కూడా తెలిసి ఉండాలా. అలా చేసినప్పుడు అంట దేవునికి మహిమ కలుగుతుంది. అది ఒక దేవుని మహిమపరిచేటువంటి ప్రక్రియ. 2 కొరింథీ 8-9 అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తామండి. 9వ అధ్యాయంలో పౌలు అంటాడు, అది కేవలం ఇచ్చుట మాత్రమే కాదంట. అది పరిశుద్ధుల కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు, అది కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరిస్తుందంట. దేవుని మహిమకరంగా విస్తరిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. నీ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ పెరుగుతున్న కొద్దీ దేవునికి మహిమ కలుగుతుంది. పొందుకున్న వాళ్ళు, నీ ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు దేవునికి కృతజ్ఞులై ఉంటారు, దేవునికి లోబడతారు, దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు. అయ్యా, ఇట్టి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ పాటి వాడను ప్రభు అని వాళ్ళు తగ్గింపుతో దేవుని మహిమపరుస్తారు. అలాంటి గొప్ప అవకాశాలు మనం కోల్పోతామండి. అందుకే గివ్ అండ్ గ్లోరిఫై గాడ్. ఇవ్వాలి. క్రైస్తవ జీవితంలో ఇవ్వకపోతే అది క్రైస్తవ జీవితం అనిపించుకోదు. ఇవ్వకపోతే దేవునికి మహిమ రాదు. సత్క్రియల వలన, సత్కార్యముల వలన మనం చేసే ప్రతి మంచి పని దేవుని మహిమకరంగా చేయాలి. మనం ఫలిస్తేనే దేవుని మహిమ వస్తుందనే విషయాన్ని మనం చూస్తున్నాం యోహాను 15:8లో. అందుకే మనుషుడు ఏం విత్తుడో అదే పంటకు వస్తారంట. దేవుడు వెక్కిరింపబడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నిజమే అది. మనం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సహాయం చేస్తే మనకు దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం పంపిస్తాడు. అంతే. దేవుడు వెక్కిరింపబడు ఎప్పుడు కూడా. అది నువ్వు నీ చేతుల్లో ఉంది. విత్తనం నీ దగ్గర ఉంది. సో విత్తనం అనగానే మళ్ళీ ఇక్కడ ప్రాస్పరిటీ టీచింగ్ గురించి మాట్లాడాను. నువ్వు ఇవ్వగానే 10 ఇస్తాడు, దేవుడు 30 ఇస్తాడని చెప్పట్లేదు. అవసరతులు ఉన్న సహోదరుల గురించి మాట్లాడుతున్నాం. మన ప్రేమ పంచుకోవడం గురించి మాట్లాడుతున్నాం. తద్వారా దేవుని యొక్క మహిమ ఎంత విస్తరిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక బీదవాడు, ఒక అవసరతులో ఉన్నవాడు, తిరిగి నీకు ఇవ్వలేని వాడు, అర్హుడు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కన్సిడర్ చేయాలి. అలాంటి వారిని మనం సహాయం చేయాలి. బద్దులమై ఉన్నాం. విశ్వాసులు అయితే ఇంకెక్కువ చేయాలి. అవిశ్వాసులు అయితే చేయాలి, తప్పు కాదు. అయితే అవిశ్వాసుల కంటే ఎక్కువ విశ్వాసులకు ఇంకెక్కువ చేయమని బైబిలే ప్రోత్సహిస్తుంది. 2 కొరింథీ 8-9 కూడా కరువు వచ్చినప్పుడు వారి యొక్క సమృద్ధి ఒకప్పుడు వీరికి అక్కరకు ఉపయోగపడితే ఇప్పుడు మీ సమృద్ధి వారి అక్కరకు ఉపయోగపడుతుందంట. మరలప్పుడు వారి సమృద్ధి మీ అక్కర కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం అయ్యేలా చేస్తాడు. కాబట్టి ఒకటి సమృద్ధి ఉంటుంది, దేవుడు ఒకరిని లేమిలో పెడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సమృద్ధిలో ఉన్నాడు లేమిలో ఉన్ననికి సహాయం చేయాలని అర్థం. లాంగ్ బ్యాక్ నేను పోస్ట్ పెట్టాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో. దేవుడు మనల్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచేది నీ గొప్పలు చెప్పడానికో లేకపోతే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించడం చెప్పుకోవడానికి కాదు, బీదల పట్ల నువ్వు ప్రేమను చూపించడానికి. సో బీదల పట్ల నీ కన్సర్న్ పెరగలేదనుకో, నీ గివింగ్ లో, నీ బ్లెస్సింగ్ లో గివింగ్ పెరగట్లేదు అంటే అది బ్లెస్సింగ్ కాదు, అది ఖర్చు అవుతుంది ఒక రోజు. కాబట్టి మనకున్న దాంట్లో అది ఎంతో కొంత 100-200 ఎప్పుడు ఇచ్చే విధంగానే మనం మన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. క్రైస్తవునికి ఇచ్చే మనసు ఎక్కువ ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ఇచ్చే విధంగా ఉండాలి. క్రైస్తవుడు అంటేనే కష్టాల్లో ఇచ్చడం అంటే పంచుకుంటూ పొమ్మనట్లేదు. మీ జీతాలను ఎవరు పడతారు పంచడం గురించి మాట్లాడట్లేదు. అవసరతలో ఉన్న వారికి అవసరతను గ్రహించి గుర్తించి ఇవ్వడం నేర్చుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అది ఒక భారంగా కాదు, ఒక బాధ్యతగా, ఒక ప్రేమతో. ప్రేమ అనేది ఏం చేస్తా అంటే ప్రేమ కొలతలు పెట్టుకోదు, ప్రేమ లెక్కలు చూడదు. ప్రేమ ఏం చేస్తా అంటే అవసరం ఉన్నప్పుడు అవసరం మించి కూడా మనం ఇస్తాం. ప్రేమ ఉంటే ప్రేమ కంప్లీట్ డిఫరెంట్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఇది 7వది గివ్ అండ్ గ్లోరిఫై గాడ్ అనేది మనం చూస్తా ఉన్నాం. ఇలాగా 7 విషయాలు మనము ఇక ముందు మనం ధ్యానించే ప్రతి అంశంలో ఇవి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి.
పదే పదే మనం నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ లో మనం వీటిని చూస్తూ ఉంటాం. ప్రతి సబ్జెక్ట్ లో మనం ప్రతి పత్రికలో వీటి గురించినటువంటి రిఫరెన్స్లు పదే పదే రిపీటెడ్లీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవే కాక చాలా విషయాలు ఉన్నాయి సహోదరులుగా ఒకరినొకడు నిర్మించుకునే అనేకమైన విషయాలు మనకు ఉన్నాయండి. అలా నిర్మించుకుందాం, కట్టుకుందాం, అందరం క్షేమాభివృద్ధి దిశ వైపు ప్రయాణం చేద్దాం. సో మీకు ఏమాత్రం నేను ఇబ్బంది కలగకూడదనే, మీరు సహవాసం లేదు అసలు ఏం లేకుండా మీరు ఒంటరి వాళ్ళు కాకూడదనే మంచి ఉద్దేశంతో, మీకు క్షేమాభివృద్ధి కలిగించాలనే సదుద్దేశంతోనే మళ్ళీ ఇది ప్రారంభించడం జరిగిందండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతో గొప్ప దేవుడవు ప్రభా. మేము క్షేమాభివృద్ధి చెందాలి, ఒకరినొకరు నిర్మించుకోవాలి, ఒకరినొకరు కట్టుకోవాలి ప్రభా, ఒకరినొకరు బిల్డ్ చేసుకోవాలి ప్రభా. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. మా బలహీనతలు, పాప విషయంలో, ఆర్థిక సంబంధ విషయాల్లో ప్రభా, డాక్టర్నల్ విషయంలో, బోధ విషయంలో ప్రభా, ఇతరాత్ర అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభా. మేము కట్టుకునేటివి ఉన్నాయి. పాప విషయంలో ఖండించుకోవాల్సి ఉంది, మంచి విషయాలు హెచ్చరించుకోవాల్సి ఉంది, బోధ విషయంలో సరి చేసుకోవాల్సి ఉంది ప్రభా, ఆర్థిక విషయంలో పంచుకోవాల్సి ఉంది. ఇట్లా ఎన్నో రకాలమైనటువంటి మేము ఎన్నో విధాలుగా మేము క్షేమాభివృద్ధి కలిగించుకునే అంశాలు ఉన్నాయి ప్రభా. ఈ దినం మొదలుకొని నిరాకడ పర్యంతం వరకు మరి విజయవాడ సంఘానికి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వారందరూ కూడా ప్రభా ఒకరినొకరు కట్టుకొని నిర్మించుకొని క్షేమాభివృద్ధి కలిగించుకునే దిశ వైపు వెరీ సీరియస్ గా ఉండటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నిజమే, ఈ ప్రపంచం క్రైస్తవ సంఘం చెడిపోతుంది చెడ్డవారి వలన కాదు ప్రభా, అబద్ధ బోధకుల వలన కాదు. వాటిని చూస్తూ కూడా మనం ఏదోటి చేయకుండా మౌనంగా ఉంటూ, ఏదోటి చేయకుండా ఏదో యాక్షన్ తీసుకోకుండా మౌనంగా ఉండే వారి వల్లనే అవుతుంది ప్రభా. మరి స్థానిక సంఘంలో అలాంటి మౌనం ఎవరు ఉండకూడదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే ప్రతి మంచి పని, ప్రతి మంచి కార్యము తలపెట్టుటకు సిద్ధంగా ఉండే విధంగా ప్రభా వీరందరినీ సిద్ధపరచమని, బలపరచమని, మేము అలా ఒకరినొకరు బలపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన వనరులు, వరాలు సమృద్ధిగా వాడుకొని ప్రభా నిరాకడ పర్యంతం వరకు ప్రభా మేము నమ్మకంగా ఉండి ప్రభా నువ్వు చెప్పినటువంటి ఆత్మ రక్షణ ఫలంలో మేము అభివృద్ధి చెంది ఫలించి నీ రాకడ సమయంలో ప్రభా సర్వ సమృద్ధిగా ప్రభా నీ పరలోకుల ప్రవేశం లభించే వారిగా ప్రభా మేము జీవించడానికి మా అందరికీ కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.